ఓకే అండి. సో ఇది మనం డిజైన్ చేయాలంటే ఫస్ట్ పేపర్ సైజ్ చూసుకోవాలి. వీళ్ళు ఏ సైజులో చేశారనేది మీరు గమనించండి. లేఅవుట్లోకి వెళ్తే పేజ్ సెటప్ అని ఉంటుంది. ఈ పేజ్ సెటప్లోకి వెళ్తే పేజ్ సెటప్ ఇక్కడ చూడండి, నేను ఎలా వెళ్ళాను, లేఅవుట్ అనే ట్యాబ్లో పేజ్ సెటప్ దగ్గర చిన్న డౌన్ యారో ఉంది, అది క్లిక్ చేస్తే పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. తర్వాత పేపర్ అనే పేజ్కి వెళ్ళాను, వెళ్తే ఇక్కడ లెటర్ సైజులో ఉంది. సరే, అది మీ ఇష్టం, మీరు లెటర్లో చేస్తారా A4లో చేస్తారా అనేది మీ ఇష్టం, ఏ సైజులో అయినా పెట్టుకోవచ్చు. లెటర్ ఎక్కువగా మనకి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేటప్పుడు ఆ లెటర్ సైజులో డిజైన్ చేసుకుంటాం. కానీ మన ఇంట్లో ఉన్న ప్రింటర్లో చేసుకోవాలంటే, ఆఫీస్లో ఉన్న ప్రింటర్లో ప్రింట్ చేసుకోవాలంటే A4 అనేది పెట్టి చేసుకుంటాం మనం. సరే, ఇదైతే మనం లెటర్లో చేద్దాం, పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఉంది కదా, ఆల్ట్ ట్యాబ్ కొడితే న్యూ డాక్యుమెంట్ అంటే మనకి ఓపెన్ చేసిన డాక్యుమెంట్లోకి వచ్చాం. దీన్ని లెటర్ సైజ్లో ఉందా, A4 సైజ్లో ఉందా చూసుకోవాలంటే ఎలా, దీని పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ A4 ఉంది, మనం లెటర్కు చేంజ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఓకే అనండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ కొట్టి ఈ డిజైన్ టెంప్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ చూడాల్సింది మార్జిన్స్. మార్జిన్స్ నేను అంతకుముందు క్లాస్లో ప్రొఫైల్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న సెట్టింగ్స్తో చెప్పాను. ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్పించడానికి నేను వేరే ప్లేస్లో ఉన్న డైలాగ్ బాక్స్, పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ నుంచి నేర్పిస్తున్నాను. లేఅవుట్లో మళ్ళీ పేజ్ సెటప్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో దీని మార్జిన్స్ ఎంత అనేది కనిపిస్తుంది. ఎక్కడ, ఈ మార్జిన్స్ అనే పేజ్లో కనిపిస్తుంది. వీళ్ళు ఎంత పెట్టారు, 0.5, 0.5, 4 సైడ్స్, 3 సైడ్స్ 0.5 పెట్టారు, బాటమ్ మాత్రం 0 పెట్టారు. ఓకే, బాటమ్ మరి వాళ్ళు 0 పెట్టారు, దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. మనం 0.5 పెట్టుకుందాం, అంటే మనం కూడా అలా పెడదాం, పర్వాలేదు. ఓకే, అయితే 0 పెట్టినప్పుడు మరి బాటంలో మీరు మరి ఎడ్జ్కి రాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోండి. ఆల్ట్ ట్యాబ్ కొడుతున్నాను, మన డాక్యుమెంట్కి వెళ్తున్నాను. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా ఏదైనా డాక్యుమెంట్ ఎవరికైనా సబ్మిట్ చేయాలనుకోండి, కొన్నిసార్లు వాళ్ళు మీకు ఇటువంటి స్పెసిఫికేషన్స్ ఇస్తారు. పేపర్ సైజ్, మార్జిన్స్ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నాయా, లేకుంటే మీరు ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఎంత ఉంది, 0.5 బాటమ్ 0 పెట్టారు కదా, మనం 0 పెడదాం, 0.5. ఓకే, జస్ట్ ఓకే అనండి, అంతే. ఓకే, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు పేపర్ సైజు, మార్జిన్స్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించండి, పైన ఏముంది, ఒక బాక్స్ ఉంది, బాక్స్లో టెక్స్ట్ ఉంది, ఇక్కడ కూడా ఒక టెక్స్ట్ ఉంది. అయితే సేమ్ ఇది కూడా వాళ్ళు ఎలా చేశారంటే ఒక టేబుల్లో చేశారు. ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి మనం చూడాలనుకుంటే ఈ టేబుల్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి ఏం చేయాలి, టేబుల్ డిజైన్లోకి వెళ్ళి బార్డర్స్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఏదైనా టెంప్లెట్ను అర్థం చేసుకోవాలి అంటే, అనలైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎలా చేశారంటే బార్డర్స్ ఆన్లో పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు జనవరికి ఫిబ్రవరికి తేడా చూడండి. ఫిబ్రవరి అనేది వాళ్ళు ఎలా చేశారు అంటే బార్డర్స్ నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను, ఇక్కడ ఎనేబుల్ చేయలేదు. దీన్ని ఏం చేశారు, 2 రోస్గా డివైడ్ చేశారు. మొత్తం ఇదంతా కూడా ఒకటే టేబుల్, ఒక్క టేబుల్లోనే ఇదంతా కూడా చేశారు. అయితే కొన్ని ఏరియాస్లో బార్డర్స్ అనేది హైడ్ చేయడం వల్ల అది కొంచెం చూడడానికి నీట్గా, ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. అది ఓకే. సో మనం డిజైన్ చేసిన తర్వాత కొన్ని ఏరియాస్లో ఈ బార్డర్స్ అనేది హైడ్ చేద్దాం. బేసిక్గా కాన్సెప్ట్, ఫ్లో అనేది అర్థం చేసుకోండి. జనవరి ఉంది, ఇక్కడ 2 రోస్, 3rd రో, 4th రోలో ఇక్కడ ఇది 4th రో, ఇది 5th రో. 4th రోలో ఏం చేశారు, ఇక్కడ ఏం పెట్టలేదు, జస్ట్ స్పేసింగ్ కోసం అలా వదిలేశారు. 4th రోని 1 2 3 4, 5th రోని 4th రోతో ఇక్కడ ఈ కాలంలో మెర్జ్ చేశారు. సో అది కూడా మనం ఎలా చేస్తారనేది మనం చూద్దాం. ఇక్కడ నుంచి ఈజీగానే ఉంటుంది. 6th రో, 7th, ఎవ్రీ ఆల్టర్నేట్ రో తక్కువ పెట్టారు హైట్, ఇలా
మళ్ళీ ఇక్కడ నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ రో హైట్ అనేది ఎక్కువ పెట్టారు. అక్కడ వాళ్ళు ఏదో రాసుకుంటారు అనుకోండి, ప్లానర్ లాగా పనిచేస్తుంది. కిందికి వస్తే కనుక వీళ్ళు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది సమ్ ఫూటర్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టారు. ఓకే, ఇది మనం స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలంటే ఫస్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. మనకు ఇక్కడ ఎన్ని రోస్ కావాలనేది వెరీ ఇంపార్టెంట్. కాలమ్స్ ఒకటే, స్టార్టింగ్ లో ఎలా ఉంది, కాలం ఒకటే కాలం ఉంది, కిందికి వచ్చినప్పుడు స్ప్లిట్ అయ్యాయి. సో దాని గురించి మనం తర్వాత చూద్దాం. మెయిన్ గా మనకి స్టార్టింగ్ ది ఇంపార్టెంట్. స్టార్టింగ్ ది ఉంది, తర్వాత ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 రోస్ ఉన్నాయి కదా. మనం 18 రోస్ తో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి, ఇన్సెట్లోకి వెళ్ళిపోయి టేబుల్లో 18 ఇలా మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఎన్ని వచ్చాయి, 8 వచ్చాయి, కానీ 18 కావాలి కదా. సో మరి ఎక్కువ కావాల్సింది వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఇన్సెట్ టేబుల్ అన్నారనుకోండి, ఇక్కడ టైప్ చేయొచ్చు. కాలమ్స్ ఎన్ని, 1, రోస్ ఎన్ని, 18. ఓకే ఓకే అంటాం. చెప్పండి సార్. టేబుల్ సార్ దేంట్లోకి వెళ్ళారు, టేబుల్ రావాలండి సార్. ఓకే చెప్తానండి, నేను అండు చేస్తున్నాను. ఓకే, ఇన్సెట్ లో చూడండి, ఇన్సెట్ అనే ట్యాబ్ లో టేబుల్ అని ఉంటుందండి. ఒక్క నిమిషం టేబుల్. ఓకే కనిపిస్తుంది. ఇన్సెట్ అనే ట్యాబ్ లో టేబుల్ ఉంది. టేబుల్ దగ్గర చిన్న డౌన్ యారో ఉంటుంది. ఈ డౌన్ యారో దగ్గర క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇటే ఉన్నాయి, కానీ మనకు 18 రోస్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్సెట్ టేబుల్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఓకే అండి. సో ఈ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఒకటే కాలం ప్రస్తుతానికి. మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేద్దాం. ప్రస్తుతానికి ఒక కాలం 18 రోస్ పెట్టుకొని ఓకే అంటున్నాను. ఇదంతా కూడా జస్ట్ అలా పెట్టండి, తర్వాత మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఒక 18 రోస్ తో ఒక టేబుల్ అనేది క్రియేట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు ఈ రో హైట్ చూసుకోండి, ఎంత రో హైట్ ఉంది అంటే. యాక్చువల్గా మనం డిజైన్ చేసేటప్పుడు మనకి ఎలా, మనం ఆల్రెడీ ఎక్స్పర్ట్ అనుకోండి, మనకి ఎంత హైట్ కావాలి మామూలుగా చూస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే స్పెసిఫికేషన్స్. ఆ స్పెసిఫికేషన్స్ ఎలా పెట్టుకోవాలో తెలిస్తే మీరు ఓన్గా తర్వాత చేసుకోగలుగుతారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హైట్ చూసుకోవాల్సింది. హైట్, ఈ రో హైట్ ఎంత పెట్టారు అనేది మీరు గమనించాలి. చూడండి ఇక్కడ టేబుల్ డిజైన్ లో ఇక్కడ ఏదైనా ఉందా, లేదు. లేఅవుట్ లో చూడండి, లేఅవుట్ లో ఇక్కడ ఒక దగ్గర టేబుల్ రో హైట్ అని ఉంది, గమనించండి. ఎంత ఉంది, 0.87 ఉంది. సో మనం కూడా 0.87. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్, మీరు రిఫరెన్స్ తీసుకున్న విండో నాకు కనిపించడం లేదు సార్. అవునా అండి, ఓకే ఒక్క నిమిషం. న్యూ విండో కనిపిస్తుంది కానీ టెంప్లేట్ విండో కనిపించడం. ఓకే ఓకే, నేను ఒకసారి స్టాప్ షేర్ చేసి మళ్ళీ చేస్తాను, మీకు కనిపించచ్చు. స్టాప్ షేర్ చేశాను, షేర్. ఓకే, సో ఇప్పుడు మనం వర్క్ చేసే డాక్యుమెంట్ లో ఉన్నానండి. ఒకసారి ఆల్ట్ ట్యాబ్ కొడుతున్నాను. ఆల్ట్ ట్యాబ్ కొట్టినప్పుడు టెంప్లేట్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నాకు కనిపించడం కనిపిస్తుంది. ఒకసారి మీ సిస్టమ్ లో ఏదో సమ్ ప్రాబ్లం అండి, ఒకసారి మీరు. ఇప్పుడు కనిపిస్తుంది సార్. అయితే నెట్ స్లో ఉంది, అంతే. ఇంటర్నెట్ స్లో ఉంటే డిలే ఉంటుంది. ఆల్ ట్యాబ్ కొట్టి ఇలా స్విచ్ అవుతూ ఉన్నా అనుకోండి, నేను ఫాస్ట్ గా స్విచ్ అవుతున్నాను, కానీ మీకు మాత్రం కొంచెం సేపు తర్వాత కనిపించే అవకాశం. బట్ నా వాయిస్ ఫాలో అవ్వండి. ఓకే అండి. ఓకే, సో ఇక్కడ హైట్ చూసుకోండి, 0.87 ఇంచెస్ ఉంది. సో మనం కూడా దీని హైట్ చేంజెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, లేఅవుట్లోకి వెళ్ళి 0.87 ఇక్కడ పెట్టుకోవాలి. కానీ రియల్గా వర్క్ చేసేటప్పుడు ఇలా చేయము, డైరెక్ట్గా ఫాంట్ సైజ్ చూసుకొని ఫాంట్ సైజ్ తగ్గట్టుగా అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. బట్ దీని ద్వారా మీరు ఏం నేర్చుకుంటారంటే, ఈ అసైన్మెంట్ ద్వారా
ఒక టేబుల్ హైట్ ని ఫిక్స్ చేసుకోవాలంటే ఎలా అనేది మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. ఇక్కడ లేఅవుట్ లో టేబుల్ రో హైట్ అనేది సెట్ చేయడం ద్వారా మనం ఇలా పెంచుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేద్దాం. జనవరి టైప్ చేశాను. షిఫ్ట్ పట్టుకొని హోమ్ నొక్కితే కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి షిఫ్ట్ పట్టుకొని హోమ్ నొక్కితే స్టార్టింగ్ వరకు మనకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆ ఫాంట్ సైజ్ అవన్నీ చూసుకోండి ఎలా ఉంది. వైట్ కలర్ లో ఉంది, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫాంట్ వచ్చేసి వాళ్ళు ఏ ఫాంట్ వాడారు, హోమ్ లో కూపర్ బ్లాక్ అని వాడారు. సో అది మనం పెడదాం. సో ఫాంట్ హోమ్ లోకి వెళ్ళి కూపర్ బ్లాక్. ఓకే, ఎంటర్ కొడితే అక్కడ వచ్చేస్తుంది. సైజ్ ఎంత పెట్టారు అది కూడా చూసుకోండి. 60 పెట్టారు, మనం కూడా సేమ్ 60 పెట్టాం. సైజ్ ఎలా పెంచాలి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 60 మీకు అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా 60 లేదనుకోండి, మీరు ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా టైప్ చేయాలి 60. ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే కలర్. వీళ్ళు ఈ కలర్ పెట్టారు చూడండి, ఈ కలర్ పెట్టారు. అయితే ఇప్పుడు నేను అప్రాక్సిమేట్ గా ఆ కలర్ మ్యాచ్ చేసి పెట్టాను అనుకోండి. ఓకే, సో చూడండి ఎలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఇందులో ఏదైనా కలర్ పెట్టేస్తాను. కానీ నేను ఎంత మ్యాచ్ చేసినా కానీ ఆ సేమ్ కలరు కొన్నిసార్లు రాకపోవచ్చు. వచ్చిందా, రాలేదు. అంటే మామూలుగా మ్యాచ్ చేసుకుంటాం మ్యాక్సిమం. ఇంకొంచెం డీటెయిల్గా మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలంటే మోర్ కలర్స్లోకి వెళ్ళిపోతే కలర్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు కూడా మ్యాచ్ కాదు, ఎందుకంటే మనకి ఓకే కొంచెం మళ్ళీ ట్రై చేద్దాం. అంటే టైం తీసుకుంటుంది. మ్యాచ్ అవుతుంది కానీ టైం తీసుకుంటుంది. సో మళ్ళీ దీని ప్రాపర్టీస్ చూసుకోరా సార్? ఎగ్జిస్టింగ్ కలర్ ప్రాపర్టీస్ చూసుకొని సేమ్ చేయరా సార్? చేసుకోవచ్చు, అదే చెప్పబోతున్నాను. బేసిక్స్ చెప్పాక మళ్ళీ నేను అది చెప్తాను. సో మాన్యువల్ గా ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్తున్నాను. తర్వాత దాని ప్రాపర్టీ చూసుకొని మనం చేస్తే సరిపోతుంది. సో మాన్యువల్ గా మీరు ఇలా చేస్తారు. ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకొని ఏదైతే కలర్ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారో అది ఇలా పెట్టండి. సో ఇప్పుడు కంపారిజన్ చేసుకో, ఇంకా కొద్దిగా మ్యాచ్ కాలేదు. సో పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం మీరు ఈజీగా మ్యాచ్ చేయగలరు. బట్ అది వదిలేసేయండి, టైం ఎక్కువ పడుతుంది కదా. బట్ ఇలా మీరు మాన్యువల్ గా చేసుకోవచ్చు ట్రై చేస్తే కనుక. అయితే కరెక్ట్ గా ఈ ప్రతి కలర్ కి ఒక కోడ్ ఉంటుంది, హెక్స్ కోడ్ అంటాం దాన్ని. లేదంటే అది RGB మోడ్ లో ఉంటే దాన్ని రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూ అవి ఉంటాయి. అవి కాపీ చేసుకొని మనం ఇంకో దగ్గర మన ఫైల్లో కొట్టామనుకోండి సేమ్ కలర్ అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ కర్సర్ పెట్టి టేబుల్ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ షేడింగ్లోకి వెళ్ళి మోర్ కలర్స్కి వెళ్ళామనుకోండి, ఏమవుతుందంటే మనకి ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంది కదా, ఈ పర్టికులర్ రోలో ఏదైతే కలర్ వాళ్ళు ఫిల్ చేశారో ఆ ఏరియాలో యూజ్ చేసిన కలర్ ఎక్స్ వాల్యూ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. మీరు ఈ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకొని ఈ 3 వాల్యూస్ అక్కడ RGB దగ్గర టైప్ చేసినా పర్వాలేదు. లేదంటే ఎక్స్ వాల్యూ ఇది ఇలా కాపీ చేసుకొని Ctrl+C అని ఇది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మన డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడనే టేబుల్ డిజైన్లోకి వెళ్ళి షేడింగ్లోకి వెళ్ళి మోర్ కలర్స్లోకి వెళ్ళి ఈ హెక్స్ వాల్యూ దగ్గర అక్కడ ఉన్న కోడ్ తీసుకొచ్చి ఇక్కడ Ctrl+V కొట్టారనుకోండి, Ctrl+C అన్నాం కదా కాపీ అయింది. Ctrl+V అంటే ఓకే అంటే చూడండి సేమ్ కలర్ అనేది మనకు వచ్చింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు సేమ్ కలర్ పెట్టాలని లేదు, మన ఇష్టం వచ్చిన కలర్ మనం డిజైన్ చేసేటప్పుడు మనం ఓన్గా డిజైన్ చేసినప్పుడు మనకు నచ్చిన కలర్ పెట్టుకుంటాం. కాకపోతే దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారంటే ఒక రెఫరెన్స్ కలర్ని తీసుకొని మన డాక్యుమెంట్లో ఎలా పెట్టుకోవచ్చు అనేది మీరు నేర్చుకున్నారు. అదేవిధంగా కలర్స్ కొంచెం చేంజ్ చేయడం అది కూడా మీరు నేర్చుకున్నారు. ఎక్కడ టేబుల్ డిజైన్లో షేడింగ్ ఉంటుంది, ఇందులోకి వెళ్తే మోర్ కలర్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఈ వాల్యూస్ చూసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. లేదంటే వేరే డాక్యుమెంట్లో నుంచి తెచ్చుకొని మీరు కాపీ చేసుకొని ఆ కలర్స్ వాల్యూస్ అని పెట్టుకోవచ్చు. అయితే మీకు ఇంటర్నెట్లో మంచి ఏదన్నా ఒక కలర్ బాగా నచ్చింది అనుకోండి, ఆ కలర్ కావాలంటే అది కూడా మీరు ఇలా తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు అంటే నేను చెప్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్తే
color.adobe.com అని అంటారు. ఇది వన్ ఆఫ్ ద వెబ్సైట్, చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అది కాదు. ఒకసారి అడోబ్ కలర్ అని కొడతాను. color.adobe.com అదే, కానీ సంథింగ్ రాంగ్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇందులో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ థీమ్స్ అండ్ గ్రేడియంట్స్, క్రియేట్ కలర్ థీమ్స్, విజిట్ అనండి. అన్న తర్వాత ఇలా వస్తుంది. చూడండి, ఇలా మీరు ఇలా తిప్పుతూ ఉన్నారనుకోండి, మీకు ఒక 5 కలర్స్, దానికి రిలేటెడ్ కలర్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. సో మీరు ఇలా తిప్పుకుంటూ ఇలా చేంజెస్ చేస్తూ ఇలా చూసుకోండి. మీకు ఏ కలర్ అయితే బాగా నచ్చుతుందో ఆ కలర్లోకి వెళ్ళిపోయి అక్కడ హెక్స్ వాల్యూ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకున్నారనుకోండి, మీకు మన డాక్యుమెంట్లో కూడా వస్తుంది. కలర్ వీల్ ఉంది, ఎక్స్టెంట్, మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి. జస్ట్ బేసిక్స్లో మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. కలర్ వీల్లో ఇలా ఉంది. అయితే ఇక్కడ చూడండి, కలర్ఫుల్ గ్రీన్, ఇలా మీరు చేంజెస్ యాడ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ డార్క్ గ్రీన్ కావాలనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్లో వచ్చిందా? అలా ఏం రావట్లేదు. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ కస్టంలో ఇంకా ఉన్నాయండి మోనోక్రామిక్. సో ఇలా మీరు చేంజెస్ చేశారనుకోండి, మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఫస్ట్ ఇది బాగాలేదు, లైట్ కలర్లో ఉంది, నచ్చలేదు. సో మీరు వేరే ఇలా కూడా మీరు పెట్టుకోండి, ట్రైడ్. సో తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఏ కేటగిరీలో ఉంటుందో ఆ కలర్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు ఈ గ్రీన్ నచ్చింది అనుకోండి. సో వెరీ సింపుల్, ఇక్కడ కాపీ అనాలి. కాపీ అంటే ఆ ఎక్స్ కోడ్ అనేది కాపీ అయింది కదా. ఇప్పుడు ఆల్ ట్యాబ్ కొట్టి మన వర్డ్ డాక్యుమెంట్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి షేడింగ్లో మోర్ కలర్స్లో ఇక్కడికి వచ్చి కంట్రోల్ V అంట, ఓకే అంట. సో ఆ కలర్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ పెట్టాలి కదా, ఇలా సెలెక్ట్ చేసుకొని హోమ్లో వైట్, ఓకే, ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. బార్డర్ అనేది తర్వాత తీసేద్దాం. ఫైనల్గా మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత సేవ్ చేస్తున్నాను. డీలో ప్లానర్ అని పెడతాను. ప్లానర్. సో ప్లానర్ అనేది మనం ఇది చేస్తున్నాము. ఇది కూడా నేను అంటే ఇది మనకు ఒక క్లాస్లో కాలేదనుకోండి, మళ్ళీ మనం రేపు ఓపెన్ చేసినప్పుడు టెంప్లెట్ మనకు దొరకకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఇది కూడా నేను అదే ఫోల్డర్లో సేవ్ చేసి పెడుతున్నాను. మనకి రేపటి క్లాస్లో కంటిన్యూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఒక ఫోల్డర్ పెట్టాను కదా, ఇదే పేరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి టెంప్లేట్ అని పెడుతున్నాను, లేదంటే శాంపిల్ అని పెడతాను. సో మనకి 2 డాక్యుమెంట్స్ ఒక దగ్గరే ఉంటాయి. సో ఇలా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారంటే ఆర్గనైజింగ్ ఫైల్స్ కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ రోలో సేమ్ కలర్ ఉంది, జస్ట్ 2024 అని టైప్ చేశారు, ఫాంట్ సైజ్ తగ్గించారు అంతే. సో దీన్ని ఓకే, నేను అది కలర్ మార్చట్లేదు, ప్రీవియస్ కలరే పెడుతున్నాను. ప్రీవియస్ కలర్ బాగుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ రో సేమ్ కలర్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి షేడింగ్లో కింద చూడండి, రీసెంట్గా యూజ్ చేసిన కలర్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అందులో రీసెంట్గా యూజ్ చేసిన కలర్ ఏదో అది క్లిక్ చేసేయండి అంతే. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు 2024. ఓకే, ఇప్పుడు నాకు ఈ కలర్ అనేది వైట్ కావాలి. హోమ్లోకి వెళ్ళి ఫాంట్ కలర్, ఇక్కడ వైట్ పెట్టేస్తాను. సో ఆల్మోస్ట్ ఇదే స్టైల్ కావాలనుకోండి, కంట్రోల్ C కొట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V కొడితే, కంట్రోల్ Shift C కంట్రోల్ Shift V కొడితే సేమ్ ప్రాపర్టీస్ దీనికి అప్లై అయిపోతాయి. నిన్న నేను చెప్పాను కదా, అదే షార్ట్ కట్. కాకపోతే ఫాంట్ సైజ్ అనేది అంత వద్దు, 32.
అంటే దీని ద్వారా మనం ఏం చేసాం, వైట్ కలర్ ప్లస్ ఫాంట్ ప్లస్ సైజ్ 3 ఒకటేసారి అప్లై చేశాం. ఎలా? దీన్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+Shift+C కొట్టాను, దీన్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+Shift+V కొట్టాను. అంటే సేమ్ ప్రాపర్టీస్ దీనికి అప్లై అయ్యాయి. మీరు కూడా ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఫార్మాటెడ్ వర్డ్ సెలెక్ట్ చేసుకొని ప్లెయిన్ గా ఉన్న వర్డ్ సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+V కొడితే దాని ప్రాపర్టీస్ దీనికి అప్లై అయిపోతాయి. ఇది మనకి రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇక్కడ రైట్ అలైన్ చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. ఈ బార్డర్ తర్వాత తీసేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ సబ్ టైటిల్ సార్ అండి. స్మాల్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు రెఫరెన్స్ గా మనం ఏదైతే పెట్టుకున్నామో సార్, ఆ. దానికి ఏదంతా డీటెయిల్స్ అంతా వస్తుంది కదా సార్, అట్లా అన్నిటికీ వస్తుంది కదా సార్? అన్నిటికీ అంటే లేఅవుట్, దాని మార్జిన్ ఎంత అవన్నీ ఎస్ సార్. వస్తుందండి. అయితే మీకు అది ఐడియా ఉండాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది. కలర్ రెఫరెన్స్ అనుకోండి, నేను ఎక్కడి నుంచి తీసుకోవాలని నేను చెప్తున్నాను. టేబుల్ రో హైట్ ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్తున్నాను. ఇవన్నీ ఇందులో టూల్స్ అండ్ ఫీచర్స్, అవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుందండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీరు రియల్ వర్క్ చేసేటప్పుడు మీకు రెఫరెన్స్ అవసరం ఉండదు, మీరు డైరెక్ట్ గా చేసేస్తారు. ఓకే, మీకు రెఫరెన్స్ ద్వారా చెప్తే ఏంటంటే ఏది ఎక్కడ ఉంటుందో ఒక ఫ్లో ప్రకారం వెళ్తుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎలా అంటే చిన్నప్పుడు ఏబిసిడిలో దిద్దేటప్పుడు ఏని పెట్టి ఏనే దిద్దుతాం కదా, అదే విధంగా ఇక్కడ మనం ఒకటి పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు కూడా అలా ప్రాక్టీస్ చేశారనుకోండి, తర్వాత మీరు ఇటువంటివి ఓన్ గా చాలా చేయగలుగుతారు. ఓకే అండి. సో ఇక్కడ సబ్ టైటిల్ అనేది దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ముందుగా మనం చేంజెస్ చేసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు అక్కడ ఆ కలర్ ఉంది, నేను మళ్ళీ అదే కలర్ పెట్టమని చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కలర్ కోడింగ్ ఎలా తెచ్చుకోవాలి అది. సో మనకు నచ్చిన కలర్ మనం ఇక్కడ పెట్టేసుకుందాం. ఎక్కడ పెట్టాలి? టేబుల్ డిజైన్ లోకి వెళ్ళిపోయి షేడింగ్ లోకి వెళ్ళిపోయి ఇందులో మీకు నచ్చిన గ్రే కలర్ పెట్టేసుకోండి, సరిపోతుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంది? సబ్ టైటిల్ అని ఉంది. సో సబ్ టైటిల్స్ బదులు మనము ఏదన్నా ఒకటి ఇక్కడ ప్లానర్ అని పెడతాం. ప్లానర్ అని టైప్ చేశాను అంతే. ఫాంట్ కావాలంటే మార్చుకుంటాం, ఫాంట్ కలర్ వైట్ పెడతాను. ఫాంట్ నేను మార్చట్లేదు, అలా ఉన్నా సరిపోతుంది. మనం రియల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అవసరం అనుకుంటే మార్చుకుంటాం. ఇక్కడ వరకు అయిపోయింది. హైట్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, పెంచాలనుకుంటే కొంచెం పెంచాలి. అయితే ఇంతకుముందు నేను రో హైట్ ఇక్కడ పెంచాలి అని చెప్పాను కదా, కానీ అది కంపల్సరీ కాదు. ఇలా చేయకున్నా కానీ మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసేసి ఇలా అంటే సరిపోతుంది. రో హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు రో హైట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ ప్లానర్ అనేది టాప్ లెఫ్ట్ కార్నర్లో అలైన్ అయింది. అలా ఉంటే బాగాలేదు కదా, కొంచెం సెంటర్లో ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి ఇక్కడ టేబుల్ డిజైన్లో అలైన్మెంట్స్ ఉంటాయి, ఇది పెట్టుకోండి. లెఫ్ట్ సెంటర్ ఇది పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. సైజ్ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు, బోల్డ్ కావాలంటే చేసుకోవచ్చు. బోల్డ్కి షార్ట్ కట్ Ctrl+B. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒకటి ఎంటీ రో వదిలేశారు, మనం కూడా అది వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అని ఉంది. సో టైటిల్ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఫార్మాటింగ్ వచ్చు కాబట్టి నేను మళ్ళీ టైప్ చేయట్లేదు, అక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేస్తాను. Ctrl+Shift+C కొడుతున్నాను, Ctrl+Shift+V కొడితే సేమ్ ఫార్మాటింగ్ వస్తుంది. అయితే సేమ్ రాలేదు, సంథింగ్ రాంగ్. బట్ నేను ఇది Ctrl+C కొట్టి ఇక్కడ పేస్ట్ చేస్తే ఎలా వస్తుంది? సో ఆ ఫార్మాటింగ్ అయితే రావట్లేదు. కొన్నిసార్లు డిఫరెంట్ డాక్యుమెంట్ చేసినప్పుడు అది రాకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. మనం మాన్యువల్గా చేద్దాం. కూపర్ 20. ఓకే, ఇదే ఫాంట్ హోమ్లో కూపర్ బ్లాక్. అయితే ఇక్కడ ఫాంట్ పెట్టిన తర్వాత ట్యాబ్ కొడితే నెక్స్ట్ బాక్స్లోకి వెళ్తుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ఫాంట్ సైజ్ అనేది టైప్ చేయొచ్చు. అది నేను సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేసి చేయాలి. ఓకే, అయితే ట్యాబ్ కొట్టినప్పుడు ఏమవుతుంది? జంప్ అవుతుంది. సరే ఎంటర్ కొడతాను, ఎంటర్ కొడితే వస్తుంది. ఇది ఎందుకో రావట్లేదు. ఓకే, లెట్ మీ టైప్ అగైన్ టైటిల్. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇది వచ్చేసి 20 పెడదాం.
ఓకే. సో వాళ్ళు ఎంత పెట్టి 20 పెట్టారు. సో కలర్ కూడా మీరు ఫాంట్ కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడికి ఏ దగ్గరికి వచ్చి మీరు ఇంతకుముందు పెట్టిన కలర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నీట్‌గా కనిపిస్తాయి. అలా అక్కడి నుంచి మీరు కలర్ సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇలా. ఓకే. సో ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ గమనించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం బ్లాంక్ లైన్ అనేది స్పేసింగ్ కోసం వదిలారు. మరి అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోని మనం 2 కాలమ్స్ కాదు 3 కాలమ్స్‌గా స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి 1, 2, 3 కాలమ్‌గా స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ కర్సర్ పెట్టేసేసి ఇక్కడ లేఅవుట్‌లోకి వెళ్ళండి. లేఅవుట్‌లోకి వెళ్ళి స్ప్లిట్ సెల్స్ అని ఉంటుంది. స్ప్లిట్ సెల్స్‌లో మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని చేయాలి? 3 పెట్టేసుకొని రోస్ ఇప్పుడేం చేయకూడదు. ఆల్రెడీ అదే రోని మనం 3 కాలమ్స్‌లో చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ ఓకే అనండి. సో ఇలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? మనకి 3 కాలమ్స్ వచ్చేసాయి కదా! సో ఇప్పుడు దీన్ని గమనించండి. మనకి ఇది ఎలా అంటే ఇక్కడ ఇలా పెట్టారు. ఇంత గ్యాప్ వదిలారు. ఇక్కడ ఇది ఇంత సరిపోతుంది. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. సో మళ్ళీ ఇది కూడా సేమ్. ఈ టైటిల్ అనేది కూడా మనకు 3 కాలమ్స్ లాగా కావాలి. సో సేమ్ మళ్ళీ ఏం చేస్తారంటే స్ప్లిట్ సెల్ అనండి. 3 కాలమ్స్ పెట్టుకోండి. ఓకే అనండి. ఇప్పుడు ఏమైంది? కొంచెం అలైన్‌మెంట్ అనేది సరిగ్గా రాలేదు కదా! కంట్రోల్ ఎక్స్ అనండి. ఇక్కడ వచ్చి కంట్రోల్ వి అనండి. తర్వాత ఇవి మీరు ఇలా అలైన్ చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ ఎప్పుడైనా కూడా మీరు ఇలా నీట్‌గా ఇలా అలైన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేశారంటే దీన్ని మెర్జ్ చేశారు. చూడండి ఇక్కడ సింగిల్ ఈ 2 సెల్‌లను కలిపి ఒకటే సెల్ లాగా చేశారు. అది ఎలా అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని టేబుల్ టేబుల్ లేఅవుట్‌లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్ అనాలి. మెర్జ్ సెల్స్ అంటే ఇలా వస్తుంది. ఓకే. తర్వాత ఏం చేశారు? ఫోటోని మనం ఇలా పెట్టుకొని కొంచెం ఎఫెక్ట్స్ అప్లై చేస్తే బాగుంటుంది. సో ఒక మంచి ఫోటో అనేది తీసుకుందాం. నేను ఇప్పుడు గూగుల్‌లోకి ఇంటర్నెట్‌లోని ఇక్కడ డైరెక్ట్‌గా మనం తీసుకోవచ్చు. ఇన్సర్ట్‌లోకి వెళ్ళిపోయి పిక్చర్‌లోకి వెళ్ళిపోయి దిస్ డివైస్ అన్నా అనుకోండి మన కంప్యూటర్‌లో ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. నేను ఒక మంచి ఫోటో డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే బిగినర్స్‌కి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. మంచి సార్ ఫోటోస్ ఎక్స్‌క్యూజ్ కావాలంటే చెప్పండి. సార్ మెర్జ్ సెల్స్ రావట్లేదు సార్ మాకు మూవ్ కావట్లేదు. ఓకే. నేను ఒకసారి ఎలా చేస్తున్నానో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 రోస్ కలిపి మెర్జ్ చేయాలి అనుకున్నాను అనుకోండి. నేను ఓకే. ఏం చేశాను? ఇది సెలెక్ట్ చేశాను. షిఫ్ట్ అంటే నొక్కి పట్టి ఇలా సెలెక్ట్ చేశాను. సో ఇలా అన్ని సెలెక్ట్ చేశాను. 3 సెలెక్ట్ చేశాను. ఇది స్టెప్ 1 అండి. తర్వాత మీరు కూడా అలా చేయండి. ట్రై చేయండి. సార్ ఏం ప్రెస్ చేయాలి సార్? ఏం నొక్కాలి? మామూలుగా సెలెక్ట్ చేయాలండి. ఇలా జస్ట్ సెలెక్ట్ చేయాలి. క్లిక్ చేసి సెలెక్ట్ డ్రాగ్ చేయడం అంటే. ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సెలక్షన్ ఫామ్ అవుతుంది కదా! చూడండి ఇలా. ఓకే. సో సెలక్షన్ ఫామ్ అయిన తర్వాతనే మీకు లేఅవుట్‌లోకి వెళ్తే మెర్జ్ సెల్స్ అనేది పనిచేస్తుంది. మెర్జ్ సెల్స్ అన్నా అనుకోండి 3 మెర్జ్ అయిపోయాయి. 3 రోస్ మెర్జ్ అయిపోయింది అలా. అయితే ఇప్పుడు నేను ఇలా ఉండి నేను మెర్జ్ సెల్‌కి వెళ్ళాను అనుకోండి పని చేయదు. చూడండి. ఎందుకంటే అక్కడ మెర్జ్ చేయాల్సింది మనం సెలెక్ట్ చేయలేదు. ఒకటే సెల్‌లో ఉంటే ఒకటి దాన్ని మెర్జ్ చేయలేం కదా! ఒకటి కంటే ఎక్కువ సెల్స్ సెలెక్ట్ చేసి ఆ మెర్జ్ సెల్స్ అనేది మీకు పని చేస్తుంది. యాక్టివేట్ అవుతుంది. వచ్చిందా అండి? వచ్చింది. ఎటు చేసినా? ఇటు అది మధ్యలో ట్రై చేయండి వస్తుంది. సార్ వచ్చింది. ఓకే. రైట్. ఓకే. వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు మనం ఫోటో డౌన్లోడ్ చేసుకుందాం. ఫోటోస్ కోసం నేను ఇక్కడ pixels.com అనే వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఒక బర్డ్ అని టైప్ చేస్తున్నాను. క్యాలెండర్‌లో మంచి సీనరీ ఇమేజెస్ పెడతాం కదా! బర్డ్ అని టైప్ చేస్తాను. సో ఒక మంచి ఫోటో వచ్చింది. సో దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ బటన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది వెంటనే. కాకుంటే మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. సో డౌన్లోడ్ అయింది ఎక్కడ ఉంటుంది? డౌన్లోడ్స్ ఫోల్డర్‌లో ఉంటుంది. కావాలంటే మీకు టాప్ రైట్ కార్నర్‌లో షో ఇన్ ఫోల్డర్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే అది ఎక్కడుంది అనేది మీకు కనిపిస్తుంది. డౌన్లోడ్స్‌లో పిక్సాబే ఇది ఫైల్ నేమ్‌తో వచ్చింది. సార్ దాంట్లో నేను మైక్స్ మ్యూట్ చేస్తున్నాను.
ఓకే. అలా డౌన్లోడ్ చేసిన ఫోటో మనం ఇక్కడ పెడదాం. ఇక్కడ ఈ సెల్‌లో పెడదాం. ఈ సెల్‌లో పెట్టాలంటే ఏం చేయాలి? జస్ట్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్సెట్‌లోకెళ్ళండి, పిక్చర్స్‌కెళ్ళండి, దిస్ డివైస్‌కెళ్ళండి. ఒకవేళ మీరు ఓల్డ్ కంప్యూటర్ వాడుతున్నట్లయితే మీకు అక్కడ డైరెక్ట్‌గా వస్తుంది దిస్ డివైస్ అని. ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్లయితే వెర్షన్ బట్టి ఉంటుంది. కొత్త వెర్షన్‌లో అయితే అలా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్‌లోకెళ్ళాలి. డౌన్లోడ్స్‌లోకెళ్ళి ఇలా మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇలా కిందికెళ్తే ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫైల్ నాకు ఇక్కడ దొరకట్లేదు. సో ఎప్పుడైనా మీకు అలా దొరకట్లేదు అనుకోండి, పెద్దగా ఉందనుకోండి, రైట్ క్లిక్ చేసి సార్ట్ బై కాదు, వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ కాకుండా లార్జ్ ఐకాన్స్ పెట్టుకున్నారనుకోండి, కొంచెం పెద్దది, మరీ పెద్దది కాకుండా ఇలా కనిపిస్తాయి. చూడండి, ఆ బర్డ్ అనేది కనబడట్లేదు. ఓకే, సో అది ఎందుకు అనేది ఒకసారి నేను చెక్ చేస్తాను. సార్ ఒకసారి డేట్ మాడిఫై కొట్టండి. అయితే మామూలుగా మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి సార్ట్ బై డేట్ ఓకే, డేట్ మాడిఫైడ్ ఉంది. డేట్ మాడిఫైడ్ అంటే పైన ఉండాలి, రావట్లేదు. బట్ లెట్స్ సి జేపీజీ డిలో డౌన్లోడ్స్ లో ఉందండి. నేను ఇప్పుడు వేరే డౌన్లోడ్స్ లో చూస్తున్నాను. నా దగ్గర 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో డి ఫోల్డర్ లో చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంది, కానీ ఆ డౌన్లోడ్స్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? డిలో ఉంది. నా దగ్గర సిలో ఒకటి ఉంది, డిలో ఉంది. డిలో ఫోల్డర్కి వెళ్తే నాకు కనిపిస్తుంది డిలో డౌన్లోడ్స్. స్పేస్ లేనప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ ఉంటుంది. సో ఈ ఫోటో మనం డౌన్లోడ్ చేసాము. ఇన్సెట్ అంటే అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా పెద్దగా వచ్చింది. సో అంత పెద్దగా ఉండకూడదు కదా. ఏదైనా ఒక కార్నర్ నుంచి మీరు ఇలా తగ్గించారంటే సైజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా అయితే రెఫరెన్స్ దాంట్లో మన టెంప్లేట్ దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. పోర్ట్రేట్ లాగా ఉన్నట్టుంది ఫోటో. చూద్దాం అది ఎలా ఉంది. లేదు, ఇలానే ఉంది, కాకపోతే హైట్ అనేది ఎక్కువ పెట్టుకున్నారు ఇలా. ఓకే, ఇలా పెట్టుకున్నారు. సో టైటిల్ ఉంది, టెక్స్ట్ కూడా ఉంది. టెక్స్ట్ కూడా కాపీ చేసేసి ఇదే టెక్స్ట్ పెట్టేస్తాను. కంట్రోల్ వి కొట్టాను, ఇలా వచ్చింది. ఫాంట్ సైజ్ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఎలా తగ్గిస్తాం? ఇక్కడ రెడ్యూస్ ఫాంట్ సైజ్ బటన్ ఉంటుంది. సో ఓకే, అలా ఉంచండి, పర్లేదు. ఇది టెంప్లేట్ టెక్స్ట్ కాబట్టి అదేమి ఫాంట్ సైజ్ ఏమి మారట్లేదు. నార్మల్ టెక్స్ట్ లా కన్వర్ట్ చేయాలంటే మామూలుగా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి నోట్ ప్యాడ్ టైప్ చేస్తే నోట్ ప్యాడ్ ఇలా వస్తుంది. కంట్రోల్ వి అంటే ఇక్కడికి వస్తుంది కదా. ఇప్పుడు కంట్రోల్ ఏ అని, కంట్రోల్ సి అని ఇక్కడ నుంచి పేస్ట్ చేశారనుకోండి, అది నార్మల్ టెక్స్ట్ లాగా మీకు వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని, ఇప్పుడు కర్సర్ ఎక్కడుంది? ఎండింగ్ లో ఉంది. షిఫ్ట్ పట్టుకొని స్టార్టింగ్ లో ప్రెస్ చేస్తే ఇదంతా కూడా సెలెక్ట్ అవుతుంది. బోల్డ్ లేదు, నార్మల్ ఫాంట్ పెట్టేద్దాం. నార్మల్ ఫాంట్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాలిబరీ అనేది ఒక నార్మల్ ఫాంట్. అక్కడ మీరు ప్రివ్యూ చూసుకొని పెట్టుకోవచ్చు. క్యాలిబరీ అనేది ఒక నార్మల్ ఫాంట్. ఈ ఫాంట్ పెడుతున్నాను. ఫాంట్ సైజ్ 12 పెడుతున్నాను. సో ఇలా సరిపోతుంది. జస్టిఫై చేస్తాను, జస్టిఫై. సో ఇలా చూడడానికి బాగుంటుంది. ఈ పిక్చర్ని టెంప్లేట్లో ఉన్నట్టుగా చేద్దాం. సో ఇలా చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అనేది అప్లై చేశారు. ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే, ఫోటోని మీరు సెలెక్ట్ చేస్తే పిక్చర్ ఫార్మాట్ అనే కొత్త ట్యాబ్ వస్తుందండి. ఇందులో పిక్చర్ స్టైల్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన స్టైల్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు ఇదే పెట్టారు, కాకపోతే థిక్నెస్, బార్డర్ థిక్నెస్ అనేది తక్కువ ఉంది. రొటేటెడ్ వైట్ అనేది, ఇది క్లిక్ చేయండి. బార్డర్ థిక్నెస్ అనేది మనం తగ్గిద్దాం. తగ్గిస్తే సేమ్ వాళ్ళది ఎలా ఉందో మన ఫోటో కూడా అలాగే కనిపిస్తుంది. ఇది కొంచెం వాళ్ళది యాంగిల్ డిఫరెంట్గా ఉంది, మన యాంగిల్ డిఫరెంట్గా ఉంది, పర్లేదు, సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. పిక్చర్ బార్డర్లోకి వెళ్ళిపోయి వెయిట్ అనేది తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాలనుకోండి, ఇలా కనిపిస్తుంది. ఎక్కువ పెడదాం, కొంచెం 6 పెడదాం. ఓకే, ఇలా. సో ఇలా ఒక యాంగిల్లో మీరు ఎఫెక్ట్తో, స్టైల్స్తో అప్లై చేసుకోవాలంటే ఇలా చేయొచ్చు. ఒక్కసారి స్టెప్స్ రిపీట్ చేస్తాను. ఫోటో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇక్కడ పిక్చర్ స్టైల్స్లో ఇక్కడ డౌన్ యారో నొక్కండి. ఇందులో మీకు నచ్చిన స్టైల్ అనేది అప్లై చేసుకోండి. ఒకవేళ బార్డర్ థిక్నెస్ ఎక్కువగా ఉంటే అప్లై చేసిన తర్వాత పిక్చర్ బార్డర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వెయిట్లోకి వచ్చి థిక్నెస్ అనేది చేంజ్ చేయండి. చేంజ్ చేస్తే మీకు నచ్చిన విధంగా మోడిఫికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయిపోయిందండి. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఆల్ ట్యాబ్ కొడితే చెప్పండి. Can we change the angle, sir? చేసుకోవచ్చు అండి. సో యాంగిల్ వెరీ సింపుల్. చూపించండి. ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ పైన ఉంటుంది యాంగిల్. చూడండి, ఇలా
ఈ పైన రొటేషన్ యాంగిల్ కనిపిస్తుంది కదండి, దాన్ని పట్టుకొని ఇలా మీరు ఎలా పడితే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. రైట్, ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఓకే, ఇది అంతా ఓకే, పర్వాలేదు, ఆల్మోస్ట్ సేమ్ వచ్చేసింది మనకి. ఫాంట్ కొద్దిగా డిఫరెంట్ లుక్గా ఉంది, బట్ అది ఏం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఇక్కడ సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ కూడా 7 కాలమ్స్గా వాళ్ళు స్ప్లిట్ చేశారు. ఓకే, సో మనం కూడా అలా చేసుకుందాం. అయితే ఇక్కడ గమనించండి, మొత్తం మళ్ళీ ఒకసారి రోస్ కౌంట్ చేసుకుందాం ఎన్ని ఉన్నాయి. మనం ఇందాక కొన్ని రోస్ మెర్జ్ చేశాం కదా, నాకు ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా రోస్ కావాలి, అందుకోసం 1 2 3 4 ఓకే 4. ఓకే, ఇవన్నీ కౌంటింగ్ కూడా అవసరం లేదండి. యాక్చువల్గా మీరు మామూలుగా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా డిలీట్ చేసేసుకోండి, తర్వాత సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను డిలీట్ చేస్తున్నాను, డిలీట్ రోస్ అంటున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ జస్ట్ ఒకటి మాత్రం ఉంటే సరిపోతుంది, ఇది పెట్టుకుందాం. హైట్ అనేది ఇలా పెట్టేస్తాను, హైట్ ఇలా తగ్గించేస్తాను. మనకు తర్వాత ఎన్ని రోస్ కావాలనేది మళ్ళీ తర్వాత సెట్ చేసుకుందాం, అదేం ప్రాబ్లం ఉండదు. సో దీన్ని మాత్రం 7 కాలమ్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్సర్ పెట్టేసేసి లేఅవుట్లోకి వెళ్ళిపోయి స్ప్లిట్ సెల్స్, అంటే ఇది ఒక సెల్ కదా, ఈ సెల్ని 7 కాలమ్స్గా స్ప్లిట్ చేయబోతున్నాం. స్ప్లిట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడుగుతుంది. దీన్ని మళ్ళీ రోస్గా ఏం చేయడం అవసరం లేదు, ప్రస్తుతానికి కాలమ్స్ సరిపోతాయి. 7 పెట్టేసి ఓకే అనండి. సో ఇలా వచ్చింది. ఈ 7 కాలమ్స్కి ఓకే, 7 కాలమ్స్కి ఇది కూడా నేను డిలీట్ చేస్తాను, నాకు అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. డిలీట్ రో, ఎప్పుడైనా ఈ రో అవసరం లేదనుకోండి, డిలీట్ చేయాలంటే ఇలా కర్సర్ అందులో పెట్టేసేసి మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళిపోయి డిలీట్లో రోస్ అంటున్నాను. మనకి జస్ట్ ట్యాబ్ కొడితే ఇలా వస్తాయి, ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇలా చేసుకున్నాను అంటే మళ్ళీ మీరు ప్రతిసారి కాలమ్స్ రోస్ స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా మీరు ట్యాబ్ కొట్టుకుంటే మీకు ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే మనకి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ హెడ్డింగ్స్ ఉన్న రో మాత్రం గ్రే కలర్లో పెట్టుకోవాలి. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని టేబుల్ డిజైన్లో షేడింగ్లో గ్రే కలర్ పెట్టుకోవచ్చు. ఇలా ఎంత లెవెల్ కావాలనేది మీరు ఇక్కడ ఫస్ట్ కాలం నుంచి పెట్టుకోండి. ఇక్కడ టైప్ చేసేద్దాం సండే. ఇక్కడ షార్ట్ కట్ రాసుకోండి, కంట్రోల్ ఈ కొడితే సెంటర్ అలైన్మెంట్లో కర్సర్ వస్తుంది. అప్పుడు టైప్ చేస్తే మనకు సెంటర్లో వస్తుంది సండే, మండే. నేను అన్ని తర్వాత కూడా మళ్ళీ సెంటర్ చేసుకోవచ్చు. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ బ్లింకింగ్ కర్సర్ ఉంది కదా, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కంట్రోల్ ఈ కొట్టాను అనుకోండి, అన్నీ కూడా సెంట్రల్ అలైన్మెంట్ అయిపోతాయి. సో ఇక్కడ వరకు మనకు అయిపోయింది. తర్వాత నెంబర్స్. ఓకే, నెంబర్స్ ఫాస్ట్గా టైప్ చేసేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా, ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా అన్ని సెలెక్ట్ చేసేసుకొని సెంట్రల్ అలైన్మెంట్ పెట్టుకున్నారనుకోండి, నీట్గా ఉంటుంది. ముందే సెంట్రల్ అలైన్మెంట్ పెట్టుకొని టైప్ చేసుకుంటూ వెళ్ళండి. 1 2 3 4 5 6 అండ్ ఎక్సెల్లోకి వెళ్ళామనుకోండి, ఫాస్ట్గా ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ఎక్సెల్ కాదు కాబట్టి మాన్యువల్గా టైప్ చేసి చూపిస్తున్నాను. ఎక్సెల్లో మీరు తర్వాత నేర్చుకుంటే అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ రో హైట్ ఎందుకు ఎక్కువ పెట్టారంటే ఇక్కడ వాళ్ళు రాసుకుంటారు, యాక్టివిటీ రాసుకుంటారు. ఇది ప్లానర్ కదా, ఫస్ట్న మండే ఏం చేయాలనుకుంటున్నారు, ట్యూస్డే ఏం ప్రోగ్రామ్ ఉంది, ఈవెంట్స్ కానీ అవన్నీ కూడా యాక్టివిటీస్ ఇక్కడ రాసుకుంటారు అన్నట్టు. సో అందుకోసం గ్యాప్ వదిలారు. 6 అయిపోయింది కదా, ఇక్కడ 7 నుంచి ఇది. ఓకే, 7 8 9 10 11 12 13. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కీబోర్డ్ మీద రైట్ సైడ్ న్యూమరిక్ కీప్యాడ్ ఉంటుంది, అక్కడ నెంబర్లు ప్రాక్టీస్ చేయండి, చూడకుండా టైప్ చేయడం. అప్పుడు మీరు కీబోర్డ్ చూడకుండా ఫాస్ట్గా నాలాగా టైప్ చేయగలరు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ రో ఉంది కదా, నెక్స్ట్ రో ఏం చేయాలంటే ఇక్కడ మనం రో హైట్ ఎంత పెట్టామో అంతే పెట్టాలి. మామూలుగా మనం ఇలా అన్నాం అనుకోండి, ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, లేఅవుట్లో ఎంత హైట్ ఉంది, 0.9 ఉంది కదా, ఇక్కడ కూడా 0.9 సెట్ చేయండి. అప్పుడు
వాల్యూ ప్రకారం మీరు సెట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ 13 అయిపోయింది. తర్వాత 14, 15, 16, 17, 18, 19, 20 ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్. సో ఆ వాల్యూస్ తర్వాత సెట్ చేస్తాను. మళ్ళీ ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నెంబర్స్ టైప్ చేసేస్తాను. 21, 22, 23, 24, 25, 26, 27. ట్యాబ్ కొట్టేసేసి ఒక రో వదిలేసేసి ఇలా 28, 29, 30, 31 ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూ రో హైట్ వాల్యూ అనేది ఇక్కడ కూడా ఇద్దాం. సెలెక్ట్ చేసుకొని అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మల్టిపుల్ రోస్ సెలెక్ట్ చేయాలంటే ఇలా ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేయండి, ఇలా సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేస్తే మధ్యలోది స్కిప్ అయిపోయి సెలెక్ట్ అవుతుంది. ర్యాండమ్గా రోస్ సెలెక్ట్ అవుతాయి. కానీ మరి అలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ రో హైట్ చేంజ్ కావట్లేదు. సో విడివిడిగానే చేసుకోవాలి. విడివిడిగా చేసుకుందాం. 0.79. కానీ ఎప్పుడైనా ఫార్మాటింగ్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ రోస్ అంటే ర్యాండమ్ రోస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ వరకు అయిపోయిందండి. మనకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. లాస్ట్లో ఏదో లైన్ ఉంది, అదేంటి? వ్యూ అండ్ ఎడిట్ దిస్ డాక్యుమెంట్. ఓకే, ఇది సమ్ టెక్స్ట్ పెట్టారు, మనం కూడా ఆ టెక్స్ట్ పెట్టేద్దాం. నేను డైరెక్ట్గా ఆ టెక్స్ట్ కాపీ చేస్తే అది ఎడిటబుల్ టెంప్లెట్ లాగా వస్తుంది. మనకు అలా కాకూడదు కాబట్టి ఫస్ట్ నోట్ ప్యాడ్లో Ctrl+V అంటున్నాను, Ctrl+A అంటున్నాను, మొత్తం సెలెక్ట్ అవుతుంది. తర్వాత Ctrl+C అంటున్నాను. అంటే నాకు జస్ట్ డమ్మీ టెక్స్ట్ కావాలి మన డాక్యుమెంట్లో కూడా, అందుకోసం నేను అది కాపీ చేశాను. ఇక్కడ టేబుల్ బయట పెట్టి చెప్పండి. సార్ చాలా ఫాస్ట్ గా మీరు నోట్ ప్యాడ్ తీసుకొని దాంట్లో కాపీ పేస్ట్ చేస్తున్నారు కదా సార్, ఎలా చేస్తున్నారు సార్ అది? చెప్తానండి. ఓకే, ఒకసారి నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. ఇప్పుడు వర్డ్ ఉంది. మామూలుగా అంతకుముందు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పెట్టుకున్నానండి, కింద ఉంది. సో ఇలా కింద మినిమైజ్ చేసిన, ఇక్కడ చూడండి, మినిమైజ్ చేసినవి ఓపెన్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొడుతూ ఉంటే. అయితే ఇప్పుడు మీకు ఒక్క నిమిషం, నేను ఏం చేస్తాను అంటే స్టాప్ షేర్ చేస్తాను. స్టాప్ షేర్ చేసి నా దగ్గర ఇప్పుడు 2 స్క్రీన్స్ ఉన్నాయి, అందుకే మీకు కొద్దిగా అది కనబడట్లేదు. సో మెయిన్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది కదండి, కింద నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా. మామూలుగా షార్ట్ కట్ వాడకుండా ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఈ టెంప్లెట్లోకి వెళ్ళిపోయి, ఇది మామూలుగా చేసే పద్ధతి. ఇలా కాపీ చేసుకుంటాం, కాపీ చేసుకుంటాం. ఫస్ట్ మామూలుగా చేసి చూపిస్తున్నాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. నోట్ ప్యాడ్కి వెళ్తాం, ఇది ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది. నోట్ ప్యాడ్లో ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అంటాం, మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. ఎడిట్లోకి వెళ్ళి కాపీ అంటాం, మళ్ళీ మన టెంప్లెట్లోకి వెళ్తాం. టెంప్లెట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇది మామూలుగా చేసే పద్ధతి అండి. షార్ట్ కట్ ఏంటంటే అండు చేస్తున్నాను. ఇప్పుడు నేను టెంప్లెట్కి వెళ్ళాలంటే ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొడుతున్నాను. ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొడితే ఏమవుతుందంటే ఓపెన్ చేసిన విండోస్ అన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తుంటాయి. మనకి ఆ బాక్స్, సెలక్షన్ బాక్స్ అనేది టెంప్లెట్ దగ్గరికి, ఇప్పుడు చూడండి టెంప్లెట్ దగ్గరికి వచ్చింది కదా, రాగానే ఆల్ట్ మీద చేయి తీసేయాలి. తీసేస్తే అక్కడికి జంప్ అవుతాం. అయిన తర్వాత మనకి ఏదైతే టెక్స్ట్ కాపీ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ఇలా కాపీ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత Ctrl+C అంటున్నాను, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. నోట్ ప్యాడ్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తూ నోట్ ప్యాడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాక ఆల్ట్ మీద చేయి తీసేస్తే నోట్ ప్యాడ్కు జంప్ అవుతాను. చూడండి, నోట్ ప్యాడ్కు జంప్ అయ్యాను. ఇక్కడ Ctrl+V అన్నాను, పేస్ట్ అయింది. ఇప్పుడు Ctrl+A అంటున్నాను, అంటే మొత్తం సెలెక్ట్ అయింది. మళ్ళీ Ctrl+C అంటున్నాను, అంటే నేను నోట్ ప్యాడ్కి ఎందుకు వచ్చానంటే డైరెక్ట్గా వర్డ్ టు వర్డ్ పేస్ట్ చేస్తే అది టెంప్లెట్ బేస్డ్ టెక్స్ట్ కాబట్టి అది ఫార్మాటింగ్ చేయడానికి మనకు కుదరదు. టెంప్లెట్ నుంచి కాపీ చేసి దాన్ని నార్మల్గా కన్వర్ట్ చేయాలంటే నోట్ ప్యాడ్ అనేది మీడియేటర్గా వాడుకుంటున్నాను అంతే. ఇప్పుడు Ctrl+C అని ఆల్ట్ ట్యాబ్ కొట్టి మన డాక్యుమెంట్కి వెళ్తాను. ఎక్కడుంది, ఇలా ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే మనకు వస్తుంది. నేను దాటేసి వచ్చేసాను. బ్యాక్ వెళ్ళాలంటే ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ ట్యాబ్ కొట్టాలి. ప్రీవియస్ విండోస్కి వెళ్తాం. చూడండి, బాక్సులు మూవ్ అవుతున్నాయి. సో ఇది మన డాక్యుమెంట్. ఇక్కడికి రాగానే ఆల్ట్ మీద చేయి తీసేయాలి. ఇక్కడికి వస్తాం, కర్సర్ ఇక్కడ పెట్టేసి Ctrl+V అంటాం. అంటే నేను మీకు చెప్తూ చేశాను కాబట్టి ఫాస్ట్గా అయింది. ఫస్ట్లో నేను ఫాస్ట్గా చేసేసాను, అది అదండి.
ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందండి. తర్వాత మనకి కొద్దిగా స్పేస్ ఉంది కదా, సో ఈ స్పేస్ ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకుందామంటే ఇక్కడ ప్లానింగ్ కి రాసుకుంటారు కదా, ఇక్కడ కాదు యాక్చువల్గా మనం చేయాల్సింది ఇది. ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడైనా పర్లేదు. సో ఈ స్పేసింగ్ అనేది మనం ఎక్కువ ఉంది కాబట్టి వీటికి పెంచుదాం. ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్లో 0.9 ఉంది కదా, 1 పెట్టేద్దాం. 1 ఆ స్పేసింగ్ అనేది కొంచెం పెంచడం వల్ల కింద మనకి తక్కువ అయిపోతుంది, పేజ్ అంతా కూడా నిండుగా కనిపిస్తుంది. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. సో ఇలా మనకి కంప్లీట్ అయిపోయిందండి. సో ఫైనల్ గా చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే బార్డర్స్ అవసరం లేదో ఆ ఏరియాస్ లో బార్డర్స్ హైడ్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారు చూడండి. ఈ హోమ్ లో ఓకే, సెకండ్ పేజ్ ఫిబ్రవరి చూపిస్తాను మీకు. ఫిబ్రవరిలో చూసినట్టు ఇక్కడ ఎక్కడ బార్డర్స్ లేవు, ఓన్లీ ఇక్కడ మాత్రమే గ్రే కలర్ లో ఉన్నాయి బార్డర్స్. సో ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే మొత్తం అంతా కూడా బార్డర్ తీసేసేసి ఈ టేబుల్ వర్క్ సెలెక్ట్ చేసుకొని బార్డర్ కలర్ గమనించండి, థిన్ లైన్ ఉంది, గ్రే కలర్ ఉంది. అది ఎలా సెట్ చేయాలనేది చెప్తాను. దీని వరకు మనం మళ్ళీ మన డాక్యుమెంట్లోకి వెళ్ళిపోదాం. ఆల్ ట్యాబ్ కొడుతున్నాను, మన డాక్యుమెంట్కి వచ్చాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బార్డర్స్ అన్ని కూడా తీసేద్దాం. ఎలా అలా తీసేయాలంటే టేబుల్ను సెలెక్ట్ చేయాలి. ఎలా, ఇక్కడ క్లిక్ చేస్తే టేబుల్ అనేది సెలెక్ట్ అవుతుంది. టేబుల్ను సెలెక్ట్ చేయాలంటే మీరు ఇదే క్లిక్ చేయాలని చెప్పాను. కొన్నిసార్లు మీకు ఇది కనిపించలేదు అనుకోండి, ఎలా సెలెక్ట్ చేస్తారు? మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకున్నా కానీ సరిపోతుంది. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ కదా, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. లేదు మరి కనిపించట్లేదంటే ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందా అంటే ఎక్కడైనా టేబుల్లో ఒక దగ్గర కర్సర్ పెట్టి లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి, ఏది టేబుల్ డిజైన్లో పక్కన లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ కాదు, ఈ లేఅవుట్ వచ్చేసి పేజ్ రిలేటెడ్, ఈ లేఅవుట్ వచ్చేసి టేబుల్ రిలేటెడ్. టేబుల్లో వర్క్ చేసినప్పుడు మీరు కర్సర్ పెడితే టేబుల్లో లేఅవుట్ అనేది వస్తుంది. ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళండి, టేబుల్ అనండి. అప్పుడు ఏంటంటే ఇలా క్లిక్ చేసిన దాంతో సమానం. ఇప్పుడు టేబుల్ డిజైన్లోకి వెళ్ళిపోయి బార్డర్స్ ఉంటాయి, నో బార్డర్స్ అంటే బార్డర్స్ అన్ని కూడా పోయాయి. మనకు బార్డర్స్ కావాలి, ఎక్కడ ఈ ఏరియా కావాలి కదా, సో ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా ఇక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని బార్డర్ పెన్ కలర్ బ్లాక్ కాదు, గ్రే కలర్ పెట్టారు వాళ్ళు. మనం కూడా గ్రే కలర్ పెట్టుకోవాలంటే ఎలా, ఇక్కడ ఏదన్నా ఒక గ్రే కలర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు పెన్ కలర్ పెట్టాక వెంటనే మీకు ఆ బార్డర్ కలర్ అనేది అప్లై కాదు. మనం ఏం చేసాం, ఇప్పుడు అప్లై చేయబోయే బార్డర్కి పెన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం, అంతేగాని పెన్ కలర్ అప్లై చేయలేదు ఇంకా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆల్ బార్డర్స్ పెట్టాలి. ఆల్ బార్డర్స్ పెడితే సెలెక్టెడ్ ఏరియాస్కి ఆల్ బార్డర్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడితో మనకి ఈ ప్లానర్ డిజైన్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక శాంపిల్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ప్లానర్ అని టైప్ చేయండి, మీకు చాలా డిజైన్స్ వస్తాయి. అది మీరు మీ ఓన్గా ట్రై చేస్తూ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. సో మనం రేపటి క్లాస్లో వేరే ఏదైనా డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ డిజైన్ చేస్తూ దానికి రిలేటెడ్ టూల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ క్లాస్ టైం అయిపోయిందండి. డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. వరలక్ష్మి గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు కదండి వరలక్ష్మి గారు. గూగుల్లోకి వెళ్ళి చెప్పారు కదండి సార్, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి అంటే గూగుల్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఫోటో తెచ్చుకోవడమా? అవును సార్, అది మాకు వర్కౌట్ కాలేదు సార్. అది అంటే ఈ బర్డ్ ఫోటో తెచ్చే ముందు నేను గూగుల్లోకి వెళ్ళాను, ఎలా తెచ్చుకున్నాను అది అంటున్నారా? అది మీరు ఎలా వెళ్ళారు, చెప్తాను. మామూలుగా మీరు ఇక్కడ కింద గూగుల్ క్రోమ్ అని ఉంటుంది, లేదంటే మీరు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఇలా మీరు గూగుల్ క్రోమ్ జీ అని టైప్ చేయగానే గూగుల్ క్రోమ్ వస్తుంది. సో రాగానే మీరు ఏం చేస్తారు, మంచి ఫొటోస్, మంచి కలర్ఫుల్ ఫొటోస్, మనకి హై క్వాలిటీ ఫొటోస్ కావాలంటే ఒక మంచి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ పేరు
నేను ఇందాక గూగుల్లో నుంచి తెచ్చుకోలేదు. pixels.com వెబ్సైట్ పేరు రాసుకోండి. అది సార్ Pixel. PEXELS.com pixels.com సార్ ఎంటర్ కొట్టండి. స్పెల్లింగ్ సార్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ సార్ ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ఉంది కదా, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రాసుకున్నారా? ఓకే, pixels.com ఇది కొట్టండి, మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలి ఆ ఫోటోని టైప్ చేస్తే మంచి హై క్వాలిటీ ఫొటోస్, గూగుల్లో నార్మల్ క్వాలిటీ ఉంటాయి, ఇక్కడ మీకు ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంటాయి అన్నట్టు ఫొటోస్. ఓకే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ ఫోటో కావాలనుకోండి, గార్డెన్ టైప్ చేస్తారనుకోండి, చూడండి కింద రిజల్ట్స్ Garden. వస్తాయి. ఇందులో నుంచి మీరు ఓపెన్ చేసుకొని ఎలా అంటే ఒకటి ఏదన్నా డబుల్ క్లిక్ రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది మీకు. రైట్ క్లిక్ అంటే అది ప్రివ్యూ కనిపించిన తర్వాత Ctrl- కొడుతున్నాను, కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. ఇంటర్నెట్ ఫాస్ట్ ఉంటే బాగానే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ ఫోటో ఓపెన్ అయింది కదా, ఇవి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్. ఒకసారి నేను రీలోడ్ చేస్తాను, ఎందుకో లేట్ అయిపోతుంది. ఓకే, అది ప్రివ్యూ కనిపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే. నేను ఓపెన్ ఇంక న్యూ ట్యాబ్ అన్నా అనుకోండి, నాకు అది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పక్కన డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, ఆ డౌన్లోడ్ బటన్ నొక్కితే మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. సమ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉంది, అందుకే నాకు అది స్లోగా రన్ అవుతుంది. బట్ మీ కంప్యూటర్లో ఫాస్ట్ గానే ఓపెన్ కావచ్చు, అది మీరు తర్వాత ట్రై చేయండి. ఓకేనా? సార్ అది మళ్ళీ మనం ఇక్కడికి తెచ్చుకోవాలంటే సార్ డౌన్లోడ్ అంటాం కదా. ఓకే, ఈ వెబ్సైట్ గూగుల్ క్రోమ్ లో ప్రాబ్లం ఉంది, నేను ఒకసారి ఫైర్ ఫాక్స్ లో ట్రై చేస్తాను. ఓకే ఓకే ఫైర్ ఫాక్స్ లో అదే అడ్రస్ పేస్ట్ చేశాను. నాకు ఫైర్ ఫాక్స్ లో చాలా ఫాస్ట్ గా ఓపెన్ అయింది. ప్రాబ్లం వచ్చేసి గూగుల్ క్రోమ్ లో ఏదో ఇష్యూ ఉంది నాకు. ఇలా వచ్చింది చూడండి, మంచి గార్డెన్ ఫోటో. డౌన్లోడ్ అనాలి, అన్న తర్వాత వెంటనే డౌన్లోడ్స్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, షో ఇన్ ఫోల్డర్, ఇది క్లిక్ చేస్తే మీ ఫోటో ఎక్కడ డౌన్లోడ్ అయింది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నాది ఎక్కడ డౌన్లోడ్ అయింది, నేను డౌన్లోడ్ చేసిన ఫోటో ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ పాత్ గుర్తుపెట్టుకొని బోర్డులోకి వెళ్ళిపోయి ఎలా అంటే ఇన్సెట్ పిక్చర్ అనే డైలాగ్ బాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బాక్స్ లో నేను పిక్చర్ పెట్టాలనుకోండి, పిక్చర్ అని ఇన్సెట్ లో పిక్చర్ తర్వాత దిస్ డివైస్ అనాలి. దిస్ డివైస్ అన్న తర్వాత డౌన్లోడ్స్ ఫోల్డర్ లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్, ఈ ఫోటో కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ అంటే పెద్దగా వస్తుంది, సైజ్ అనేది తగ్గించుకోండి మీకు సెల్లో పట్టే విధంగా. ఇక్కడ మీకు సెల్లో తగ్గించుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ ట్యాబ్ ఉంటుంది, ట్యాబ్ లో టాప్ రైట్ కార్నర్ లోకి వస్తే హైట్ విడ్త్ ఉంటుంది. ఇక్కడ మీరు హైట్ 1 ఇంచ్ పెట్టారనుకోండి, కొంచెం చిన్నగా వస్తుంది అలా. సో అలా మీరు ఎస్ సార్ ఓకే ఓకే అర్థమైందా? ఓకే, డిలీట్ చేస్తున్నాను. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని మాట్లాడడానికి. డౌట్స్ క్లియర్ అయిన వాళ్ళు హ్యాండ్ లోయర్ చేసేయండి. ఓకే, చిన్నారావు గారు చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్నారావు గారు మీరు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు కదా. మీరు మాట్లాడుతున్నట్లయితే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే అండి, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. చిన్నారావు గారు మీరు తర్వాత మాట్లాడండి. మనోహర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మనం తీసుకున్న దాంట్లో 2024 కి ఇది మనం క్రియేట్ చేసింది కదా సార్. ఇప్పుడు ఇది వచ్చేసి టెంప్లెట్ అండి, మనం క్రియేట్ చేసింది ఇది ఇది ఇదండి. 2024 కి ప్లానర్ కి మధ్యలో వైట్ కలర్, ఇప్పుడు ఒక దీన్ని మనం లైనింగ్ చేయడం, మళ్ళీ మొత్తం లైనింగ్ చేయడానికి మళ్ళీ ఒక రో తీసుకోవడమేనా, ఇంకా మొత్తం దీన్ని అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలి సార్? ఓకే ఓకే చెప్తానండి. సో ప్లానర్ ఈ రో ఉంది, రో పైన చిన్న కొంచెం గ్యాప్ కావాలనుకుంటున్నారు మీరు, అంతే కదా? అయిపోయిన తర్వాత లేఅవుట్ లోకి వెళ్ళండి. లేఅవుట్ లోకి వెళ్ళిపోయి
ఇక్కడ కర్సర్ పెట్టేసేసి క్లిక్ చేసినా సరిపోతుంది, సెలెక్ట్ చేసినా సరిపోతుంది, ఎలా ఉన్నా పర్వాలేదు, జస్ట్ కర్సర్ పెట్టండి ఆ రోల్. Duplicate చేయడం. అంతేనా సార్? ఇన్సెట్ ఎబో అనండి. ఇన్సెట్ ఎబో అంటే ఏమవుద్దంటే ఒక రో పైన వచ్చేస్తుంది ఇలా. అదే. ఓకే, వచ్చింది. ఆ. ఇదొక రో, ఇక్కడ మీకు బార్డర్ లేదు కాబట్టి కనబడట్లేదు. ఒకసారి మీరు మాన్యువల్ గా ఇలా కర్సర్ పెట్టి అప్ యారో నొక్కండి, లేకుంటే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టేబుల్ డిజైన్ లోకి వెళ్ళిపోయి షేడింగ్ లో వైట్ పెట్టేసుకోండి. ఇలా వైట్ పెట్టుకుంటే అలా మనకు తగ్గిపోతుంది. అయితే ఇది డెమో ఎలా తీసుకున్నారు సార్ గూగుల్ నుంచి? మేము ప్రతిసారి ఫస్ట్ టైం మిస్ అవుతున్నాం సార్. ఏదండి? ఇప్పుడు మీరు టెంప్లెట్ తీసుకున్నారు కదా సార్ ఒకటి ఆ, చేయడం, ఆ. అది ఒక్కసారి చెప్పరా సార్? మేము ప్రతిసారి మిస్ అవుతున్నాం సార్. నిన్న మిస్ అయిపోయాం, ఇవాళ మిస్ అయిపోయాం. టెంప్లెట్ నేను గూగుల్లో నుంచి తీసుకోలేదండి. మనకి ఫైల్లో న్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయండి. ఇవే నేను తీసుకొని మీరు ఓన్గా చేయాలంటే ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్నాప్షాట్ క్యాలెండర్ అని ఉంది, దీన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి క్లాస్లో ఇది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మీరు ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారు అనుకోండి, మీరు ఇలా న్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు బ్లాంక్ డాక్యుమెంట్ పక్కన ఇవన్నీ టెంప్లెట్స్ కనిపించకుంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళిపోయి వర్డ్ టెంప్లెట్స్ అని కొట్టండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ టెంప్లెట్స్ కంట్రోల్. ఓకే, గూగుల్లోకి వెళ్తున్నాను. ఇది ఎవరైతే ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారో వాళ్ళు గమనించండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ టెంప్లెట్ ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టండి. కొడితే మీకు చాలా వెబ్సైట్స్లో ఫ్రీగా దొరుకుతాయి. template.net ఒకటి ఉంది, వర్డ్ టెంప్లెట్స్ ఫ్రీ డౌన్లోడ్ ఉంది. రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటున్నాను. సో ఇక్కడ మీకు ప్రివ్యూస్ కనిపిస్తాయి చూడండి. ఇది ఫ్రీ, అన్ని కూడా. ఇది మాత్రం పెయిడ్ స్కిప్ చేసేయండి, మీకు ప్రాక్టీస్ కోసమే కదా. ఇది ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. నాది మళ్ళీ గూగుల్ క్రోమ్లో సమ్ ఇష్యూ ఉంది, నేను ఫైర్ ఫాక్స్లో ట్రై చేస్తాను. ఓకే, ఇలా వచ్చాయండి టెంప్లెట్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చిన టెంప్లెట్ అనేది మీరు జస్ట్ అది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్రీ అంటున్నాను. ఫ్రీ అంటే అది ప్రాసెస్ అవుతుంది, తర్వాత మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు వర్డ్ టెంప్లెట్ అక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ దాన్ని మీరు వాళ్ళు ఎలా చేశారు ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు కూడా ఓన్గా తయారు చేయడానికి ట్రై చేస్తే, అలా చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తాయి, ఏదైనా ఎలా చేయాలి. ఆల్రెడీ విన్న క్లాస్లో నుంచి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, కానీ కొత్తవి ఏమైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో అడగండి. వీలైతే నాకు ఆ ఫైల్ పంపించి ఇది ఎలా చేస్తారు అని అడిగారు అనుకోండి, నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. సో ఈ వెబ్సైట్ నాకు అంటే మీకు ఓపెన్ కావచ్చు ఫాస్ట్గానే. ఎప్పుడైనా మీకు ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ సరిగా పని చేయకుంటే మీరు ఏం చేస్తారంటే కిందికి వెళ్ళిపోయి వేరే వెబ్సైట్ నుంచి కూడా ట్రై చేయొచ్చు. ఇది మైక్రోసాఫ్ట్.కామ్లో కూడా టెంప్లెట్స్ ఉంటాయి. ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. చూడండి, లెటర్స్లో ఇవన్నీ టెంప్లెట్స్ ఉన్నాయి. ఫుడ్ అండ్ డ్రింక్, మెన్యూ చూడండి, ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే అండి. అది క్లిక్ చేసి డౌన్లోడ్ అంటే మీకు డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వస్తుంది, అది మీరు ఓపెన్ చేసుకొని చూడండి. ఓకే అండి. నెక్స్ట్ గోపీకృష్ణ గారు చెప్పండి. సార్ ఆ పెన్ అనే సింబల్ కి వెళ్ళాను సార్, ఎలా వెళ్ళాం? ఏంటండి? పెన్ అంటున్నారండి? ఏంటండి? అవును సార్, అవును. ఇంత బార్డర్స్ మనం యూజ్ చేసినప్పుడు పెన్ అనేది దాంట్లోకి ఏ ఆప్షన్స్? ఓకే. సో ఇక్కడ లేఅవుట్ లో కాదనుకోండి, టేబుల్ డిజైన్ లో పెన్ కలర్ ఉందండి. పెన్ కలర్ అంటే ఏంటంటే బార్డర్ కలర్. ఓకే, బార్డర్ కలర్ అంటే బార్డర్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఈ పెన్ కలర్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్టికులర్ గా ఈ సండే మండే వీటికి నేను రెడ్ కలర్ పెట్టాలనుకున్నా అనుకోండి, ఈ బార్డర్ కలర్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆల్ బార్డర్ పెడితే దాని చుట్టూ బార్డర్ అనేది చేంజ్ అవుతుంది. అలా. ఓకే సార్, గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సరే అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాట్ బాక్స్ లో ఏదో టైప్ చేశాను. ఓకే, మ్యూట్ చేయమన్నారు అంతే. ఓకే. సరే అండి, మరి నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను.
మీరు డౌట్స్ అడిగిన వాళ్ళకి చెప్పేశాను, క్లియర్ చేసేసాను. సో ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సో క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఓకే అండి, మనం రేపటి క్లాస్లో కొత్త డిజైన్ ట్రై చేద్దాం. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగొచ్చు తర్వాత. ఇప్పుడు చిన్న డౌట్ సార్, ఇప్పుడు రికార్డింగ్ ఆప్షన్ పాస్ గానీ స్టాప్ గానీ కొట్టినాక మళ్ళీ ఒక్కోసారి కనబడట్లేదు సార్ అది. ఓకే, ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా కనిపిస్తుందండి నాకైతే. ఇక్కడైతే నా సిస్టమ్ అయితే బాగానే పని చేస్తుందండి. మీ దగ్గర కాదు సార్, మా దగ్గర సార్ నేను అదే అంటున్నాను. అదే అంటే నేను నాకు డౌట్ వచ్చి టెస్ట్ చేశాను. మీ సిస్టమ్ లో సమ్ ఏదో ఎర్రర్ అంటుందండి, అదంతే. అది అంటే సార్ దాన్ని ఇప్పుడు రికార్డ్ స్టాప్ కొట్టాక మళ్ళీ దాన్ని మనం చేయడం ఉంటుంది సార్. చూడండి, ఇప్పుడు రికార్డ్ కొడతారు, రికార్డ్ కొట్టాక ఏమవుతుంది, రికార్డింగ్ అవుతుంది. నాకు ఒక మెసేజ్ వస్తుంది, ఈ పర్సన్ అవును సార్, మీకు వచ్చినాక మీరు అలో చేస్తారు, అప్పుడు మేము రికార్డింగ్ అనేది చేస్తాం కదా సార్. అలో చేస్తే మీకు రికార్డింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత మీరు మధ్యలో పాస్ చేసుకోవాలనుకుంటే అక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాస్ రికార్డింగ్, ఇంకోటి వచ్చేసి స్టాప్ రికార్డింగ్. సో పాస్ రికార్డింగ్ చేస్తే మళ్ళీ మీరు కంటిన్యూ రెజ్యూమే రికార్డింగ్ అనేంత వరకు పాస్ అవుతుంది. స్టాప్ రికార్డింగ్ అని అనుకోండి స్టాప్ అయిపోతుంది. స్టాప్ రికార్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రికార్డింగ్ చేసుకోవాలంటే అప్పుడు మీకు రికార్డ్ బటన్ అనేది కనిపిస్తుంది. అలా అలాగే సార్, ఇప్పుడు క్లాస్ ఎండ్ అయిపోయింది సార్, అప్పుడు నేను అనేది సార్. క్లాస్ ఎండ్ అయిపోతే ఆటోమేటిక్ గా మీకు రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుందండి. అప్పుడు దేంట్లో ఉంటుంది సార్ అప్పుడు ఆ రికార్డింగ్ అనేది? ఓకే ఓకే, చూపిస్తాను. మీరు అంటే సార్ మొన్న అలాగే అయింది సార్, అది దొరకలేదు సార్, అసలు దొరకలేదు సార్ అది చెప్తాను. రికార్డింగ్. అయితే క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రాసెస్ అవుతున్నట్టుగా జూమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. జూమ్ డైలాగ్ బాక్స్ లో ఇట్లా ప్రాసెస్ అవుతున్నట్టుగా ఏమైనా కనిపించిందా ఇంతకు ముందు క్లాస్ లో? ఒక రోజు కనిపించింది సార్, ఒక రోజు కనిపించట్లేదు సార్, నిన్న కనిపించింది. అలా కనిపించకుంటే సమ్ టెక్నికల్ ఇష్యూ, అది కాలేదన్నట్టు. అది ప్రాసెస్ అవుతున్నట్టు కనిపిస్తే సక్సెస్ఫుల్ గా రికార్డ్ అయింది అన్నట్టు. ఆ ప్రాసెస్ మీకు 100% కావడానికి ఒక 5 minutes వరకు టైం పడుతుంది. ఆ 100% అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, అది దొరికింది సార్, మన దాంట్లో ఉంది సార్, డిస్పీసీలో ఉంది సార్, డాక్యుమెంట్స్ లో జూమ్ లో ఉంటుంది. ఇలా అదే సార్, ఇలా డేట్ వైజ్ ఉంటుంది. అలా లేదంటే మరి ఇది టెక్నికల్ ఇష్యూ, రికార్డింగ్ కాలేదు అన్నట్టు అండి, అంతే. ఓకే సార్, నాకు కూడా కొన్నిసార్లు అలా అవుతుంది, కొన్నిసార్లు సమ్ ఇష్యూ వల్ల రికార్డింగ్ అనేది కాదు. మళ్ళీ నేను ఎవరైనా స్టూడెంట్స్ రికార్డ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను బారో చేసుకుంటాను అవసరమైతే. అలా ఇప్పుడు ఒకవేళ మీరు రికార్డింగ్ పంపించారు అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి సార్? చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్ని ఫోల్డర్ వైజ్ ఉన్నాయి. నేను చెప్పిన క్లాసెస్ రీసెంట్ గా చెప్పినవి అన్ని ఇవ్వండి. సో ఇందులో నేను ఇంత ముందు ఒకటి అడోబ్ ఇలస్ట్రేటర్ క్లాస్ చెప్పాను. ఇక్కడ నేను మధ్యలో పాస్ చేశాను కాబట్టి, పాస్ కాదు స్టాప్ చేశాను కాబట్టి నాకు 3 రికార్డింగ్స్ వచ్చాయి. సో దీన్ని మీరు ఓపెన్ చేస్తే ప్లే అవుతుందండి, అంతే. ఇలా నేను క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఇలా. ఇది ఇంతకుముందు క్లాస్. ఓకే, అలా అండి. థ్యాంక్ యూ సార్.